जय बापू, जय भीम, जेम्स संविधान सामाजिक सदस्సుకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి అలాగే మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుగోపాల్ గారికి అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ సిడబ్ల్యూసి సభ్యులకి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ అలాగే ఈ సంవిధాన సామాజిక న్యాయ సదస్సుకు మారుమూల ప్రాంతాల నుంచి సహితం అనేక గ్రామాల నుంచి కదిలి వచ్చినటువంటి ప్రాణ సమానులైన కాంగ్రెస్ నాయకులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సభ చాలా చారిత్రాత్మకమైనటువంటి సభ. సాక్షాత్తు నేరుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులతో నేరుగా మాట్లాడటానికి ఏర్పాటు చేసినటువంటి సభ ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం జరిగింది. వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన కోసం ఎంతో దూరం నుంచి వచ్చి సందేశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చిన్న విషయాలు 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. మిత్రులారా, ఈరోజు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు. కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది. అటువంటి పరిస్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని, గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మనందరం, మన నాయకులు పోరాటం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని నిలబెట్టుకోవటమే మనందరి భవిష్యత్. పొరపాట్ల భారత రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది జరిగినా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు అందరూ కూడా హక్కులు కోల్పోయేటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తాయి. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్